ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిప్రస్కు వెళ్లారు. తర్వాత కెనడా, క్రొయేషియాల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సిప్రస్లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, సెక్యూరిటీ రంగాల్లో సంబంధాల బలోపేతంపై ఆయా దేశాలతో చర్చలు జరుపుతారు. కెనడాలో జరిగే G7 సదస్సుకు వరుసగా 6వసారి హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటనతో G7 సదస్సుకు ప్రాధాన్యత నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనతో సిప్రస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇండియన్ కల్చర్ ప్రమోట్లో భాగంగా యోగా ఆసనాలను వేయనున్నారు. ప్రధాని మోదీ యోగా, ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు ప్రవాస భారతీయులు. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిప్రస్కు వెళ్లారు. తర్వాత కెనడా, క్రొయేషియాల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సిప్రస్లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, సెక్యూరిటీ రంగాల్లో సంబంధాల బలోపేతంపై ఆయా దేశాలతో చర్చలు జరుపుతారు. అలాగే కెనడాలో జరిగే G7 సదస్సుకు వరుసగా 6వసారి హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటనతో G7 సదస్సుకు ప్రాధాన్యత నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనతో సిప్రస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ప్రవాస భారతీయులు. మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇండియన్ కల్చర్ ప్రమోట్లో భాగంగా యోగాసనాలను వేయనున్నారు. ప్రధాని మోదీ యోగా, ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు ప్రవాస భారతీయులు.